ఇప్పుడు మన విజయ తలపతి గారు త్రిషాని బహిరంగంగానే పెళ్లి చేసుకుంటాడు. ఎవడేం పీకుతురో మనం ఈ కళతో చూద్దాం అనమాట. ఈ రోజులు చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటి అంటే ఫస్ట్ థింగ్ చూసుకున్నట్లయితే ఇవాళ త్రిషా గారి బర్త్డే అనమాట. త్రిషా గారి బర్త్డే రోజే మన విజయ తలపతి గారు చూసుకున్నట్లయితే సీఎంగా గెలిచారు. నాకైతే పుష్ప సినిమా గుర్తొచ్చింది. ఆల్రెడీ త్రిషా గారు చాలా రోజుల క్రితం మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, మీకు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్లు ఉండాలి అంటే ఆయన డైరెక్ట్గా చెప్పింది నా సీఎం అయి ఉండాలి అనేటటువంటి మాట చెప్పింది. ఆ వీడియోలోని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతున్నాయి. ఇంకా గట్టిగా ఏందో తెలుసా, ఈరోజు త్రిషా గారు తిరుమల దేవస్థానాన్ని అయితే వార్నింగ్ దర్శించుకున్నారు. ఆవిడ రాగానే అక్కడ ఉన్నటువంటి చాలా మంది గెలుపు మనదే త్రిష అని అనగానే ఆవిడ నవ్వడం అనమాట. సో ఇక్కడ ఆయనకి చాలా మంత్రాలు వచ్చాయి. విజయ తలపతి చూసుకున్నట్టయితే తన భార్య వదిలేయటం, తన కొడుకు తను అన్ఫాలో కొట్టడం, సో తన ఫ్యామిలీ తనకు దూరంగా వెళ్ళటం. అయినా కానీ విజయ తలపతి గారు ఆ టాపిక్స్ గురించి మాట్లాడకుండా నేను జనాలకు ఏం చేస్తా అనేటటువంటి దాన్ని ఒత్తి చెప్పడం ద్వారా ఈ రోజైతే ఇదేంటనమాట. నిజంగా త్రిష బర్త్డే రోజే ఆయన గెలవటం, ఆయన సీఎం అవటం, వాళ్ళిద్దరు బహిరంగంగా పెళ్లి చేసుకుంటా ఎవడు ఏం పేకలేడు అనేటటువంటి నినాదం కూడా గట్టిగా వినపడుతుంది. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తున్నా ప్రమాణ స్వీకారం కోసం. సో మీలో ఎంతమంది కోయిన్సిడెన్స్ ని ఊహించారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నిజంగా త్రిష లక్కీ. దీని మీద మీ కామెంట్.